ముందుగా మన తండ్రి అయిన దేవునికి మన అందరి తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చేరొచ్చిన సహోదరులందరికీ మా ప్రభువు యేసుక్రీస్తు పేరట నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకున్నాం. అందరూ బట్టి మన దేవుడికి మరొకసారి స్తుతులు చెల్లింపు బదులమే ఉన్నాం. అయితే మనం ఈరోజు ఆదివారంలో భాగంగా మరి వాక్య భాగంలోకి వచ్చాం. గత వారం ఏం నేర్చుకున్న ఐడియా ఉందా? వాక్యం గత వారం దేని గురించి నేర్చుకున్నాం? మనం నిత్య జీవం అనే అంశం గురించి నేర్చుకున్నాం. గత వారం నిత్య జీవం గురించి మనం గత వారం ఒక భాగం నేర్చుకున్నాం. మనం ఈ వారం కూడా, ఈరోజు కూడా అదే దాని కంటిన్యూస్గా మిగతా భాగం నేర్చుకుంటాం. నిత్య జీవం అనేది మన జీవితానికి అవసరమా లేదా? చాలా అవసరం. నిత్య జీవం గురించి మనం అందరం కూడా భూమి మీద మనం అందరం పుట్టాం, భూమి మీద మనం బ్రతుకుతున్నాం. నిత్య జీవం అనేది ఎవరు దయచేస్తని చెప్పారో మన గత వారం ఏం నేర్చుకున్నాం? జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. అది దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏంటి? నిత్యం మీకు అనుగ్రహిస్తానని. ఎవరి ద్వారా అనుగ్రహిస్తానని? యేసుక్రీస్తు ద్వారా మీ అందరూ కూడా నిత్యజీవము అనుగ్రహించబోతుందని దేవుడు వాగ్దానం చేసి మనం గతసారి ఆలోచించాం. ఇంకా అనేక మాటలు మనం నేర్చుకున్నాం. తండ్రినే దేవుడు నిత్యజీవం గలవాడని, యేసుక్రీస్తు వారు జీవం గలవాడని, పరిశుద్ధాత్మ కూడా జీవం గలవాడే. జీవము గలవాడు అర్థం ఏంటి? జీవము గలవాడు అంటే ఎల్లప్పుడూ కూడా జీవించి ఉండే తత్వం కలిగి ఉంటూ నిత్యజీవం. ఇంకా వాళ్ళకి నాశనం లేదు, వాళ్ళకి చావు లేదు. కాబట్టి దేవునికి మరొక పదం గ్రంథంలో అక్షయుడు అనే పదం వాడబడింది. అక్షయుడు అంటే అర్థం ఏంటంటే క్షయము కానివాడు. క్షయం అంటే నాశనం లేనివాడు అని అర్థం వస్తుంది. దేవుడికి నాశనం ఉండదు, ఆయన నిత్యజీవం గలవాడు. అందుకే ప్రతి సందర్భంలో దేవుని గురించి మాట రాసినప్పుడు జీవము గల దేవుడు, జీవము గలవాడు అనే పదాలు ఉంటాయండి. జీవము గల పదం అంటే అర్థం ఏంటి? జీవము గలవాడు అంటే ఆయనకి చావు లేదని అర్థం అండి. మనిషికి ఉంది, మనిషికి ప్రాణం ఉంది, మనిషిలో జీవం ఉంది. జీవము కొద్దిగా అంటే కొంత జీవం ఉంది, అది ఆత్మ, అది సంపూర్ణ జీవం అయితే కాదు. మనకు ఒకసారి ఆలోచించినప్పుడు ఏం ఆలోచించమంటే, మానవదేహం ఎన్ని భాగాలు నిర్మించబడింది? శరీరము, ఆత్మతో నిర్మించబడింది. ఇప్పుడు శరీరానికి మూలం ఏంటి? శరీర మూలం ప్రాణం. ప్రాణానికి మూలం ఏంటి? ప్రాణానికి మూలం ఏంటి? రక్తం. మానవదేహంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. శరీరము, లోన మనకు కనబడిన ఆత్మ. ఈ శరీరము, ఆత్మ ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. 2 భాగాలు కూడా. ఈ 2 కలిపి సంపూర్ణ మానవదేహం అంటాం. శరీరం దీనికి మెయిన్ బేస్ ఏంటంటే, దీనికి ఆధారం ఏంటంటే ప్రాణం. మళ్ళీ ప్రాణం ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాం అంటాం. శరీరం ప్రాణం విడిచిపోతే శరీరం చచ్చిపోయింది అంటాం. ఇప్పుడు ప్రాణకు ఆధారం ఏంటి? రక్తం. ఇప్పుడు శరీరంలో మరొక భాగం ఆత్మ. ఆత్మకి మూలం ఏంటి? ఆత్మ బ్రతుకుతుందంటే ఆత్మలో ఏముంది? జీవం ఉంది. జీవానికి మూలం ఏంటి? జీవానికి మూలం ఏంటి? ఇప్పుడు జీవన మూలం దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 చదువుదాం. జీవం మూలం దేవుడే. గ్రంథం మన స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 చదువుకుంటే, 4:18 అక్కడ ఒక సందర్భంలో అన్ని జనుల గురించి చెప్పబడితే ఒక మాట అంటారండి పౌలు గారు. ఏమంటారంటే, కాబట్టి వారంటే ఎవరు? అన్ని జనులు. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి. ఎవరి వలన కలుగు జీవం అట? అంటే జీవము ఎవరి నుంచి రావాలట? దేవుని నుండి వచ్చిందట జీవం. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, దేవుని వలన కలుగు జీవ పదం వాడారు. అంటే జీవం ఎవరిలో కలగాలట? జీవన మూలం ఎవరు? దేవుడు. ఇక్కడ సందర్భం ఆలోచిస్తే
అనిజనులకు చెప్తూ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారైతే అంధకారమైన మనసు గల వారే అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనస్సు అంధకారం అయిపోయింది. వాళ్ళ మనస్సు దేవుడు లేకపోతే మనసు ఎలాగుంటుందట, చీకటిగా ఉంటుందట. అంధకారమైన మనసు గలవారే, వాళ్ళ హృదయము అంధకార మనసు అయిపోయి వాళ్ళ హృదయం కాఠిన్యం వలన, ఇవన్నీ కూడా అన్యజనుల ఉద్దేశం రాబడిన మాటలు. అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవనం ఉండి వాళ్ళు ఏమైపోయారట, వాళ్ళు వేరుపారే. అంటే దేవుడు ఒక పెద్ద మహావృక్షం అయితే ఆ వృక్షంలో ఇటు ఒక కొమ్మ ఉందనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మ ఒక చెట్టులో ఉంటే ఫలిస్తుందా, కొమ్మ ఒక చెట్టుకు వ్యతిరేకంగా ఉంటే ఫలిస్తుందా? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మ నరికేసి కింద పెట్టేసాం అనుకోండి, ఆ కొమ్మ ఫలిస్తుందా? ఫలించదు. ఎప్పుడు ఫలిస్తుంది కొమ్మ? అది చెట్టులో అతకబడి ఉన్నప్పుడే కొమ్మ ఫలిస్తుంది. అదేవిధంగా దేవుని అనగా కలుగు జీవము అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళ వల్ల కలుగు జీవం నుండి వారు వేరు పారిన పదం వాడబడరు. గతసారి మనం జీవం ఆలోచిస్తూ దేవుడు జీవాన్నంతా ఎక్కడ దాచిపెట్టాడంటే క్రీస్తునంతా దాచిపెట్టే విషయం మనం ఆలోచించాం. కాబట్టి మనం ఇక్కడ 2 పరిధులు ఉన్నాయి. ఏంటి పరిధి అంటే, మొదటగా క్రీస్తునందు అనే పదం ఒకటి రాసుకుందాం. క్రీస్తునందు. తర్వాత లోకమునందు అని పదం రాసుకుందాం. ఇక్కడ 2 పరిధులు ఉన్నాయి, 2 ప్రాంతాలు ఉన్నాయి. మొదటగా ఏంటి? క్రీస్తునందు గల కొన్ని ఆశీర్వాదాలు అంటే కొన్ని ఆలోచిద్దాం. మనం మొదటగా గతసారి ఆలోచించినట్టు మొదటి యోహాను రాసిన పత్రిక 5:11 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:11, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. జీవం అంటే ఎక్కడ ఉందట? యేసుక్రీస్తులో ఏముందట? జీవం ఉందట. క్రీస్తునందు ఏముంది? జీవం ఉంది. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక ఎంత? 5:11. ఇదే మాటనే మనం ఒకసారి ఆలోచించాం. కొలస్సీ పత్రిక 3:3 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉందని అక్కడ చెప్తుంది. క్రీస్తునందు ఏవో ఉన్నాయో మనం రాసుకుంటే కొన్ని విషయాలు, క్రీస్తులో ఏముందట? నిత్యజీవం ఉంది. తర్వాత క్రీస్తునందు రక్షణ ఉంది. 2 తిమోతి రాసిన పత్రిక 5:2-10 చదువుకుంటే అక్కడ 2 తిమోతి రాసిన పత్రిక 2:10 చదువుకుంటే అక్కడ క్రీస్తునందు రక్షణ అనే పదం ఉంటుందండి. అక్కడ 2 తిమోతి రాసిన పత్రిక 2:10 చదువుకుంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని. క్రీస్తు యేసునందు ఏముందట? రక్షణ ఉందట. ఎంత వచనము? 2 తిమోతి రాసిన పత్రిక 2:10. ఇంకా ఉన్నాయి క్రీస్తునందు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎపిసి 1:3 అనుకుంటా. ఇంకా క్రీస్తునందు మనకి పాపక్షమాపణ ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1:14 చదువుకుంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏముందో? క్రీస్తునందు పాపక్షమాపణ ఉంది. ఇవన్నీ కూడా క్రీస్తునందు ఉన్న అంశాలండి. అంటే క్రీస్తునందు తెలుసుకుంటే ఇంకా చాలా పాఠాలు అవుతాయి. మనం ఇవన్నీ చదువుకోకపో, మనకు అవసరమైన మాటలు ఆలోచించుకుందాం. జీవం అంటే నిత్య జీవము. ఈ జీవం ఎవరిలో ఉందట? క్రీస్తునందు ఉంది. క్రీస్తునందు ఉన్నదానికి ఆపోజిట్గా ఉన్న మాట ఏంటంటే లోకము. క్రీస్తునందు ఇది వేరు, లోకానందు వేరు. ఇది పూర్తిగా సెపరేట్ అయ్యింది. లోకం ఇప్పుడు జీవం అనే పదానికి ఆపోజిట్ పదం ఏం రాసుకోవచ్చు అంటే మరణం అనే పదం రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? మరణం అనే పదం రాసుకోవచ్చు. లోకంలో ఏముంది? ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది?
ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా ఏమొచ్చే లోకంలో మరణం వచ్చింది. ఈ మరణం ఎక్కడ ఉందట? లోకనందు ఉందండి మరణం. చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? చెప్తుంది. 2 పరిధులు ఉన్నాయి. ఏంటి పరిధి? క్రీస్తునందు, మరొకటి ఏంటి? లోకము. క్రీస్తులో ఏమున్నాయట? క్రీస్తులో జీవం ఉంది. క్రీస్తునందు ఏముంది? రక్షణ ఉంది. క్రీస్తునందు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తునందు పాప క్షమాపణ ఉంది. క్రీస్తునందు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 ఉంటుంది. అది కూడా రాసుకోవచ్చు. ఇదంతా కూడా క్రీస్తునందు ఉన్న ఆశీర్వాదం. క్రీస్తునందు ఆపోజిట్గా ఏముంది? మరణం ఉంది, పాపం ఉంది. ఇవన్నీ కూడా లోకం అని అర్థం చేసుకో. అంటే మనం ఇప్పుడు మనందరం ఎక్కడి నుండి వచ్చాం? లోకం నుండి మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తునందుకు వచ్చాం. మనందరం ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? లోకంలో ఉండేవాళ్ళం. అప్పుడు ఏమైంది? మనందరం కూడా ఎక్కడి నుంచి యేసుక్రీస్తుని నమ్ముకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే లోకం నుండి క్రీస్తులోకి వచ్చాం. అందుకే గలతీ పత్రిక పౌలు గారు ఏమంటారంటే, మీరు క్రీస్తులోకి బాప్తిస్మం పొంది మీరు ఎదురా అంటారండి అక్కడ. కాబట్టి మనకేం అర్థం ఉందంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నిత్య జీవాన్ని ఎక్కడ పెట్టాడంటే క్రీస్తు నుండి పెట్టాడండి. ఇప్పుడు మనకి నిత్య జీవం దయచేసేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నిత్య జీవం ఇప్పుడు దయచేసేది ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకు అసలు ఆలోచించాం. తండ్రి అనే దేవుడు కుమారునికి ఏం అధికారం అనుగ్రహించారంటే, నాయన నువ్వు సర్వలోకంకి కూడా నిత్యం అనుగ్రహించు అని అధికారం ఎవరికి ఇచ్చారట? తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి అధికారం ఉందా లేదా? నిత్యం ఇచ్చే అధికారము ఉందని. ఎవరెవరికి నిత్యం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు డిసైడ్ చేసేది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండే భాగ్యమని గతసారి ఆలోచించాం. ఇంకా నిత్య జీవం గురించి మనం కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నిత్య జీవాన్ని పొందుకున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? లోకంలో ఎక్కువ మంది కోరుకుంటారో తక్కువ మంది కోరుకుంటారంటే తక్కువ మంది కోరుకుంటారట. మత్తయి సువార్త 7:14 చదువుకుంటే యేసుక్రీస్తు అన్న ఒక మాట ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7:14 చదువుకుంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమే ఉందట, దాని కనుగొని వారు కొందరే. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. జీవాన్ని కనుగొని వారు ఎంతమంది ఉంటారట? ఎక్కువ మంది, తక్కువరా? తక్కువ మందే, కొంతమంది తక్కువ మంది అని అర్థం చేసుకోవచ్చు. ప్రభువు నమ్ముకున్న వారు తక్కువ మంది, జీవాన్ని సంపాదించుకున్న వారు తక్కువ మంది, జీవాన్ని వదులుకున్న ఎంతమంది ఉన్నారట? ఎక్కువ మంది ఉన్నారట. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారట? లోకంలో ఉన్నారట. ఎక్కువ మంది. వాళ్ళకి జీవం అవసరంలే. యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 18:19 చదువుకుంటే ఒక సందర్భంలో, మత్తయి సువార్త 18:9 చదువుకుంటే, డిస్టర్బ్ చేయకట్టెళ్ళు 18:9. నీ కన్ను నేను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ ఎదుట పారవేయము, 2 కన్నులు కలిగి అగ్నిగల నరకల పరవేయబట్టు కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేని వాక్యం స్పష్టంగా ఏం సెలవిస్తున్నారు? ప్రభువు ఏం చెప్పారంటే, మరొకసారి చదువుకుంటే అక్కడ 18:9 చదువుకుంటే, నీ కన్ను నేను అభ్యంతరపరిచినలా. ఉదాహరణకి ఒక వ్యక్తి తన పాపం వల్ల తను బంధించబడితే, ఒక వ్యక్తి తన పాపం వల్ల దేవునికి దూరం అయితే దేవుడు ఏమంటాడంటే, ఆ పాపానికి కారణమైన నీ అవయం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పారవే అంటాడు. ఉదాహరణకి అక్కడ చెప్తూ, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచడం అర్థం ఏంటి? నీ కన్ను నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఏ విధంగా అంటే, నీ మోహపు చూపులు చూడడం వల్ల,
వ్యభిచార తలంపు రావడం వల్ల ఒక స్త్రీని ఒక తప్పుడు చూపులు చూపుడు అలాంటి తలంపు నీకు వస్తే అప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని విరుద్ధ పాప చేసిన వారం అవుతాం. కాబట్టి దానికి మూలము నీ కన్ను అయితే దేవుని వాక్యం, దేవుని ప్రభు ఏం చెప్తున్నాడు? నీ కన్ను ఏం చేయమన్నాడు దేవుడు అక్కడ? నీ కన్ను తీసి పారేయి అంటున్నాడు. ఎందుకు అలా పారవేస్తే 2 కన్నులు కలిగి అగ్నికల నరకాలు పరవేయబడట కంటే ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు అన్నారు. నువ్వు బ్రతుకుండి నువ్వు పాపం చేసి చచ్చిపోవడం కంటే నీలో పాపం ప్రేరేపించే పాపం చేసే అవయవం అది తీసి పడేస్తే నువ్వు చాలా అదృష్టవంతుడు చెప్తూ అక్కడ పదం ఏం వాడారంటే ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించట మేలు పదం వాడారు. జీవంలో ప్రవేశించాలి. అక్కడ జీవం అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ సందర్భంలో జీవంలో ప్రవేశించిన పద్ధతి అర్థం ఏంటంటే ఇదే మాట నేను మరొక సందర్భం ఆలోచించగలిగితే మార్కు సువార్త 9:47 చదువుకుంటే ఒక సందర్భంలో ఒకసారి ఒక వ్యక్తి యేసు ఆయన దగ్గరకు వచ్చి నాయన నాకు నిత్యజీవం కావాలని కోరుకున్నాడండి ఆ వ్యక్తి ఒక యవ్వనుడు, ఒక అధికారానికి గ్రంథం పేరుకుంది. ఆయన గురించి ఒక సందర్భం ఆలోచిద్దాం. ఆయన గురించి మొత్తం 3 సువార్తలు రాయించబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్తలో ఉంటుంది. మనం ఒకసారి మార్కు సువార్త 9:47 వెళ్దాం. మార్కు సువార్త 9:47 చదువుదాం. అక్కడ ఒక సందర్భం చదువుదాం. ఆ సందర్భం చదివి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి. మార్కు సువార్త 9:40 ఒకసారి మనం ఒకసారి ముందు మార్కు సువార్త 10 అక్కడ 9 చూద్దాం ఒకసారి. అక్కడ 9:40 ఏముందంటే మనం ఒకసారి లోకా సువార్తకి వెళ్ళిపోదాం. లోకా సువార్త 18 వెళ్దాం. 18 చదువుదాం ఒకసారి. ఇక్కడ ఒక సందర్భం చదివి మళ్ళీ వెనక్కి వద్దాం. ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి ఒక మాట అంటారండి. ఏమంటారంటే చదువుదాం. లోకా సువార్త 18 చదువుదాం. ఒక అధికారి ఆయన చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు ఒకటి నేను ఏం చేయవాలని ఆయన అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒకటి తప్ప ఎవడు సత్పురుషుడు కాడు. చేయవద్దు, ఆజ్ఞ ఇరుదు కదా అని అతనితో చెప్పాను. చాలు. అయితే యేసుక్రీస్తు భూమి మీద పరిచయం చేసినప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే నాయన నాకు ప్రభువా నిత్యజీవం నాకు కావాలని అడిగారండి. ఒక అధికారి యవ్వనుడు ఆ వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు వారు ఏమన్నారంటే నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒకటి తప్ప ఎవడు సత్పురుషుడు కావాలని చెప్తూ అంటే దేవుడిని హెచ్చిస్తూ మాట ఏమంటారంటే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రుల సమానం, ఇవన్నీ కూడా ఆజ్ఞలు గైకొనమా అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు. ఆ కాలంలో యేసువారు ఉన్న కాలం కూడా ధర్మశాస్త్ర కాలం కాబట్టి యేసువారు ఏం చెప్పారంటే ధర్మశాస్త్రంలో దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలను పాటించని చెప్పారు. అంటే నిత్య జీవనానికి ఆజ్ఞలకి సంబంధం ఉందా? ఉంది. ఏంటి సంబంధము? ఎవరైతే ఆజ్ఞలు పాటించి వాళ్ళ జీవితాలు కొనసాగిస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేర్చుకుంటారట? నిత్య జీవనాన్ని చేపట్టుకుంటారట. అంటే నిత్య జీవం మనకు అర్థం వల్ల మనం ఏం చేయాలి? మొదట దేవుడి ఆజ్ఞలు తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే దేవుడి ఆజ్ఞలు పాటించడం అలవరుచుకోవాలి. అక్కడ చాలా సులభమైన రీతిలో ప్రభువారు ఏం చెప్పారంటే నువ్వు ఆజ్ఞలు పాటిస్తే చాలు నీకు అదే నిత్యం వస్తుంది, దేవుని వాక్యం సెలవు వస్తుంది. యేసు చెప్పడం జరిగింది అక్కడ. తర్వాత ఆ వ్యక్తి ఏమన్నారంటే నాయన అందుకతడు బాల్యం నుండి వీటిని అనుసరించున్నాను నేను. నిజంగా ఆ వ్యక్తి అంత గొప్ప భక్తిపరుడు అంటే ఆ వ్యక్తి ఏమన్నారంటే ప్రభువా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాడట? వ్యభిచారం చేయట్లేదట, నరహత్య చేయట్లేదట, దొంగతనం చేయలేదు, అపసాక్షి పలకలేదు, ఇవన్నీ చేస్తున్నాను, చిన్నప్పుడు చేస్తున్నాను ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నీకు ఒకటి కొదువుగా ఉంది 22 చదువుకుంటే నీ కలిగినవన్నీ అమ్మి బీదలకేమో అప్పుడు పరలోక ముందు నీకు ధనము కలుగుని పదం వాడారు. నీకు ధనము కలుగును. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పేటప్పుడు నీకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటో కొదువు అంటే నీకు ధనం ఉంది,
మరొక సువార్తలో ఏం చెప్తారు యేసుక్రీస్తువారు? నీ కొన్నవన్నీ అమ్మి నువ్వు అమ్మేసి నువ్వు నన్ను వెంబడించి అంటారా? ఎవరిని వెంబడించాలట? యేసుక్రీస్తుని వెంబడించాలని. అంటే అది కేవలం ఆ వ్యక్తికి మాత్రం సూచిస్తుందా, మొత్తం జనాలందరూ సూచిస్తుందా? సమస్త మానవ సూచించే మాట్లాడండి అంతా కూడా. మనకు నిత్యం కావాలంటే మనం ఏం చేయాలండి? యేసుక్రీస్తువాన్ని వెంబడించాలి, యేసుక్రీస్తువాన్ని అనుసరించాలి, యేసుక్రీస్తువాన్ని ఆయనతో నడవాలి. అది నిత్యజీవం అండి. ఆ చెప్పిన వెంటనే ఈ ధనవంతుడేమో ఆలోచించారండి, ఇదేంటిది, నేను నిత్యం కావాలి, నిత్యజీవం ఎలాగొస్తుంది? ఈయన అడుగుతుంటే ఈయనేమో ఆస్తి ఇవ్వమంటాడు, మొత్తం పంచిమంటాడు, సహాయం చేయమంటే ఇవి అన్నీ ఆవిడ ఆ వ్యక్తి ఏం కూడా అంటే ఆలోచించినప్పుడు బాగా ఆలోచించాడు. ఆ వ్యక్తి మొదట ఏమొచ్చాడు యేసు దగ్గరికి? నిత్యం కావాలని వచ్చాడు. యేసు ఏం చెప్పారు? నువ్వు ఆజ్ఞలు పాటించు అని చెప్పిన తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే, నీకున్న ఆస్తిని తమ్మేసి బేదలకి ఇమ్మన్నాడు. ఇప్పుడైతే మాట అన్నాడు. ఆ బాగా డబ్బుని వ్యక్తి ఏం చేశాడంటే ఆలోచించి ఆఖరికి ఏమైందంటే నిత్యజీవం ఏమైంది? అప్పుడు నిత్యజీవం తేలిపోయింది. తన డబ్బు మీద ఆశ కోరిక మట్టుకు ఎక్కువైపోయింది. నాకు వద్దు, ఆఖరికి నాకు నిత్యజీవము వద్దు అనుకున్న వ్యక్తి అక్కడ కింద మాట ఏముంటుందంటే, ఏముంటుంది అక్కడ 23లో, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, మరొక సువార్తలో మిక్కిలి దుఃఖపడి వెళ్ళిపోతుండగా పదం ఉంటుంది. ఆయన బాధపడి దుఃఖపడి వెళ్ళిపోయాడట. అంటే నిత్యం కావాలని కోరుకున్న వ్యక్తి ఆఖరికి తన ఆస్తిని అమ్మలేక, ప్రభువుని వెంబడించలేక ఆఖరికి ఏం చేశాడు ఆ వ్యక్తి? నాకు వద్దు అని తన ఆస్తిని నమ్ముకొని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆస్తి గొప్పదా, నిత్యం గొప్పదా? ఇప్పుడు ధనవంతుల సందర్భంలో ధనవంతుడికి ధనవంతం లేదా? ఒక సందర్భం చేసి ఉపమానం చెప్పిన లోకసభ 16 ఉపమానం చెప్పినప్పుడు ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పినప్పుడు ధనవంతుడికి చాలా ధనం ఉంది, వాడు కోటీశ్వరుడు. కానీ చనిపోయిన వాడు ఎటు వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. పాతాళంకి వెళ్ళి నిత్యాగ్ని బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు వాడి ఆస్తి లేదా వాడి ధనం వాడు రక్షించిందా చనిపోయిన తర్వాత? ఒక వ్యక్తి ఆస్తి కానీ, ఒక వ్యక్తి ఉన్న వనరులు కానీ ఒక వ్యక్తిని భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తిని రక్షిస్తుంది తప్ప, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి ఉన్న ఆస్తి కానీ, పలుకుబడి కానీ, అధికారం కానీ ఏది కూడా తనని రక్షించదు, కాపాడలేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాడిని రక్షించేది, వాడు కాపాడేది ఏంటండి? యేసుక్రీస్తు రక్షించాలండి, ప్రభువారే. వాడు ఎంత కోటీశ్వరుడైనా, ఎంత డబ్బుడైనా వాడిని రక్షించలేదు. కాబట్టి అదేవిధంగా ఆ కోవలో కూడా ఈ వ్యక్తి నాకు నిత్యం వద్దనుకుని వెళ్ళిపెట్టాడు. ఎంత దౌర్భాగ్యుడు అని ఆ వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, అనిన తర్వాత 24 చదువుకుంటే, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వజ్రంలో ఒంటితోటి సులభం చెప్పాను. అప్పుడు ప్రభువు ఏం చెప్పారంటే, ధనవంతుల గురించి ఉద్దేశిస్తూ వాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశించి చాలా కష్టము, ఎందుకంటే వాళ్ళు ధనం వదులుకోరని చెప్పడం జరిగిందని. అక్కడ పదం ఏం వాడారంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన పదం వాడారని. అంటే నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే, జీవం అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశం, జీవం పొందడం అనేది దేవుని రాజ్యం అని అర్థం వస్తుందని. మనం ఎంత చదువుకున్నాం మత్తయి సువార్త, మనం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 7:18-9 ఏం చదువుకున్నామంటే, నీ కన్ను తీసి 2 కన్నులు కలిగి నరకంలో వెళ్ళిపోవటం కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించిన మేలు అంటే. జీవం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏ సందర్భం బట్టి జీవం పదం వాడారంటే, ఇప్పుడు అదే మాటని ఇప్పుడు ఈ మాట మనం చదువుకుంటూ మార్కు సువార్త 9:47 వెళ్తే, మార్కు సువార్త 9:47 వెళ్తే ఇక్కడ ఇప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. మార్కు సువార్త 9:47 వెళ్తే అక్కడ ఒక పదం ఏముంటుంది అక్కడ ఆలోచిద్దాం. ఇందాక మత్తయి సువార్త 18:9 రాయబడిన మాటని మార్కు సువార్త మార్కు గారు ఏ విధంగా రాశారంటే, మార్కు సువార్త 9:47 చదువుకుంటే, నీ కన్నుని అబద్ధపరిచే వాడిని పారవేయము, 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్టు కంటే ఒంటి గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు అని పదం వాడారండి. ఇప్పుడు మత్తయి సువార్తలో దేవుని రాజ్యం బదులు పదం ఏముంది అక్కడ? ఇదే వచ్చిన మత్తయి సువార్తలో ఏముంది అక్కడ? జీవం అన్న పదం ఉంది. ఇదే పదాన్ని మార్కు సువార్త ఎలా వాడాడు మార్కు గారు? దేవుని రాజ్యం పదం వాడారు. అర్థమవుతుందో చెప్తుంది మాటలు అక్కడ. ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశం మేలు అన్నారు అక్కడ. మత్తయి సువార్తలో ఏముంది అక్కడ? జీవంలో ప్రవేశం మేలు అంటే అర్థం ఏంటి? 2 ఒకటా కాదా? జీవం అన్నా
దేవుని రాజ్యం అంటే ఒకటే. ఇప్పుడు ఎంత మా మన లోకసభ 10 చదువుకున్నాం కదా. ఇప్పుడు ధనవంతుడు, ఆ వ్యక్తి ఉద్దేశించి అక్కడ ఏమన్నారు ప్రభు? సారీ, లోకసభ 18 ఏమన్నారు అక్కడ? ధనవంతులు వాళ్ళందరూ ఉద్దేశిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది దూరటం మేలు అన్నారని. ఎందుకు పదం మాట్లాడారు అక్కడ? అక్కడ ముందు వ్యక్తి క్వశ్చన్ ఏమి అడిగాడు? నిత్యజీవము గురించి క్వశ్చన్ అడిగాడు. ప్రభు ఏం చెప్పారు? అలా చెప్తూ దేవుని రాజ్యం పదం వాడారు. అంటే అన్నిటికీ కూడా దేవుని రాజ్యం లింక్ అయి ఉంటుంది. కానీ మనకి ఏం అర్థం అవ్వాలంటే, జీవం అంటే అర్థం ఏంటి అక్కడ? జీవం అంటే దేవుని రాజ్యము. జీవం పొందుకోవడం అంటే దేవుని రాజ్యంలో సభ్యత్వం కావడం. దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘం అంటే మనము. అంటే మా సంఘం అంటే శరీరం. ఎవరి శరీరం అది? క్రీస్తు శరీరం. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఏముంది? ఇప్పుడు ఎందమా చదువుకున్నాం. 1 యోహాను 5:11 ఏముంది? ఈ జీవం ఎక్కడ ఉందట? క్రీస్తునందు ఉంది. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఏముందట? అంటే జీవం ఎక్కడ ఉంది? దేవుని రాజ్యంలో జీవం ఉందని. అంటే సంఘమే జీవము. సంఘంలో జీవం ఉంటుందని చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తునందు అన్నం అంటే ఇదేదో వేరేదో అనుకోవద్దు. క్రీస్తునందు అర్థం ఏంటంటే దేవుని రాజ్యమే. దేవుని రాజ్యము, లేకపోతే సంఘం కూడా అనొచ్చు. సంఘము, క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘము. ఇప్పుడు ప్రపంచంలో వ్యక్తి జీవం కావాలనుకున్న వ్యక్తి ఎక్కడ రావాలి? వ్యక్తి ఎక్కడ రావాలి? సంఘం రావాలి. ఎందుకు సంఘం రావాలి? సంఘంలో ఏమున్నాయి? సంఘంలో జీవం మాటలు బోధిస్తాం. సంఘంలో ఏది బోధించబడుతుంది? ఎవరి మాటలు అవి? దేవుని మాటలే దేవుని జీవము దయచేసేవి. ఇప్పుడు పాయింట్ అర్థమవుతుందా ప్రియులారా? చెప్తున్న మాటలు కూడా ప్రపంచంలో ఇప్పుడు యేసులో ఉన్నప్పుడైతే ఆయన ఏమన్నారంటే, నువ్వు నన్ను వెంబడించి అన్నారు ఆయన బ్రతుకున్నప్పుడు. ఇప్పుడు యేసు భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు నిత్యకాలం దేవుడు ఏమంటాడు? ఇప్పుడు సంఘంలో రా అంటాడు. సంఘంలో అంటే అర్థం ఏంటి? క్రీస్తు సంఘంలో ఉండి, క్రీస్తు సంఘంలో ఆ బోధ విని విశ్వాసం పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో నడుచుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఏం పొందుకున్నట్టు? జీవం పొందుకున్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? జీవం అంటే ఎక్కడ ఉంది? సంఘంలో ఉంది. మరొక వ్యక్తి లోకసోదరుడు 2 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో ఏమో ఒక యవనుడు ధనవంతుడు వచ్చి నాకు నిత్యకాలం అడిగాడు. మరొక సందర్భంలో లోకసువార్త మనం 10వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు దగ్గరికి వచ్చి నాకు నిత్యకాలం అడిగాడట. లోకసువార్త 10వ అధ్యాయంకి వెళ్దాం. 25. ధర్మశాస్త్ర ఒకడు లేచి, బోధకుడా నేనేం చేయవాలని? అంటే యాక్చువల్లీ ఒక సందర్భంలో ధనవంతుడు అధికారి అడిగాడు యేసు ఏమని అడిగాడు? నిజం కావాలని నేను చేయాలని అడిగాడు. ఆ వ్యక్తి మామూలుగా యథార్థంగా అడిగాడు. కానీ ఈ వ్యక్తి ఎలాగ అడిగాడట? శోధించడానికి అడిగాడట. అంటే ఆయన సమాధానం ఏమొస్తుందో అని ఒక ఆతృత అడగలేదు, యథార్థంగా అడగలేదు. అప్పుడు ప్రభువు ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? అందుకు నీవేం చేసానో ఆయన అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమ వలన నీవు నిన్ను వల్ల పొరుగున ప్రేమ వలన నీవు రాయబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు ప్రభువు ఏం చెప్పారు? నిజం కావాలంటే ఏం చేయాలి ఆయన అడిగినప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదట. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. అర్థం ఏంటంటే ఆ వ్యక్తి కూడా ప్రీచింగ్ చేసే వ్యక్తి, ఉపదేశకుడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి శోధించడానికి అడిగినప్పుడు ప్రభువు ఏం చెప్పారు? మనం చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రం చెప్తే బోధిస్తున్నావు కదా, నువ్వేం చదువుకున్నావు అన్నప్పుడు ప్రభువు ఏమన్నారంటే, అక్కడ ఏమి రాయబడి ఉన్నప్పుడు నీ ప్రభువుని నీ పూర్ణాత్మతో ప్రేమించు, నీ దేవుణ్ణి నీ పూర్ణ శక్తితో ప్రేమించు అన్నప్పుడు అలాగే చెయ్యని చెప్పారండి. అప్పుడు ఏం చదువుకుంటే అందుకు ఆయన అంటే పేసుకుడు అంటనమాట, నీవు సరిగా ఉత్తరం ఇచ్చేవి అలాగ చేయము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. ఆ యేసువారు ఏం చెప్పారు? అలాగ చెయ్యి. ఎలాగ చెయ్యట?
పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడు? జీవన పొందుకుంటాడు. ఇప్పుడు ఒక క్రైస్తవులుగా మనం ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలండి? తండ్రిని దేవుని ప్రేమించాలా లేదా? ప్రేమించాలి లేదా? క్రైస్తవులను అందరం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండోదిగా ప్రేమించాలి, యేసుక్రీస్తుని ప్రేమించాలి. వీళ్ళిద్దరిని కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ధర్మశాస్త్ర కాలం అప్పుడు యెహోవా దేవుడు తండ్రి ఒకడే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి రాయబడుతూ, ఇప్పుడు మనం కొత్త కాలం ఉన్నాం కాబట్టి మనం ఎవరైనా ప్రేమించాలట? తండ్రిని ప్రేమించాలి, కుమారుని ప్రేమించాలి. ఎంతలా ప్రేమించాలి? మన పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో మనం ఇద్దరిని ప్రేమించాలని. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంకి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు పునరుద్ధరించిన తర్వాత శిష్యులు కనబడినప్పుడు యోహాను ఏమన్నారు? యేసుక్రీస్తు నీవు ప్రేమించున్నావు అడుగుతారండి. అని అడగలేదు యేసుక్రీస్తు. అప్పుడు యోహాను ప్రేమిస్తున్నాను అంటాడండి. అలా 3 సార్లు అడుగుతారండి అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రేమ కోరుకుంటున్నాడు తన దగ్గర, శిష్యుల పట్ల కోరుకుంటున్నాడు. మన తండ్రిని ఎలా ప్రేమిస్తామో కుమారుని కూడా అలాగే మనం ప్రేమించాలి. మనం ప్రార్థన తిరిగేస్తే ఎఫెసు సంఘానికి రాస్తూ ప్రభువు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు, నువ్వు నీ మొదలున్న ప్రేమ నువ్వు కోల్పోతూ అంటాడండి. అక్కడ ప్రార్థన 2వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఒక మాట ఏమంటారు? అక్కడ ఏముంటుందంటే అక్కడ 4 చదువుకుంటే, ప్రార్థన 2:4 చదువుకుంటే, ఆయనను మొదట నీకున్న ప్రేమ నీ వదులుతూ నీ మీద తప్పు కూడా మోపాల్సి ఉంది. అంటే ప్రేమను విడిచిపెట్టేశాడు సంఘం. మొదట సంఘం క్రీస్తుని బాగా ప్రేమించింది, తర్వాత క్రీస్తుని ఏం చేస్తే వదిలిపెట్టేసింది. క్రీస్తును ప్రేమించకపోవడం కూడా దేవుని దృష్టిలో అది ఒక తప్పు మోప ఇదిగా దేవుడు ఇచ్చాడు అంతే. కాబట్టి మనకి ఏమర్థమైందంటే జీవం అంటే అర్థం ఏంటంటే పలు రకాల వచనాలను అర్థం చేసుకుంటే జీవం అంటే దేవుని రాజ్యాల్లో ఉంది. దేవుని రాజ్యం అంటే సంఘం అంటే క్రీస్తు శరీరము. ఇప్పుడు లోకంలో జీవం ఎక్కడ ఉందంటే క్రీస్తునందు ఉంది, అంటే సంఘంలో ఉందండి. ఇప్పుడు దీన్ని ఇంకా క్లారిటీగా ఇంకా సులభ రీతిలో యోహాను గారు, భక్తుడైన యోహాను తన చివరి కాలంలో చెప్పాడండి. మొదటి యోహాను రాసిన పత్రిక చదువుకుంటే అక్కడ భక్తుడైన యోహాను ఒక సింపుల్గా ఒక మాట చెప్పాడండి. జీవం మరణం అర్థం ఏంటంటే ఒక సింపుల్గా ఒక మాట చెప్పాడండి. ఏంటో మాట ఆలోచించగలిగితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 3:14 చదవండి ఒకసారి. మనము సహోదరు ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదాము. సింపుల్గా ఇక్కడ యోహాను గారు ఏం చెప్పారంటే జీవం అంటే ఏటో కొన్ని మాట చెప్పడం జరిగిందండి. జీవం అంటే అర్థం ఏంటంటే జీవపు లక్షణాలు కలిగి ఉండము. ఏంటో లక్షణాలు అని చెప్తూ జీవం అంటే అర్థం అంటే ప్రేమ అని చెప్పారండి. ఒక విధంగా సింపుల్గా ఒక మాట ఏం చెప్పారంటే యోహాను గారు పరిశుద్ధాత్మతో జీవం అంటే అర్థం ఏంటంట ప్రేమ. అంటే ప్రేమ గలవాడు ఎలా ఉన్నాడట? జీవంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చా ఏది జీవమో ఏది జీవము కాదో? జీవంకి ఆపోజిట్గా ఏముంది? మరణము. ఇప్పుడు మనం ఆలోచిస్తే జీవపు లక్షణం ఎవరైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు? జీవంలో ఉన్నట్టు. ఒక వ్యక్తి సహోదరులను ద్వేషిస్తూ భౌతికంగా సంఘాలు ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి జీవం ఉన్నాడా లేనుడా? ఇప్పుడు వచ్చిన కిందకు వస్తే ఏమున్నది అక్కడ పదం? 14 చదువుకుంటా. ఏ నరహంతుడు ఉందో ఏముంటుందట? నిత్యం ఉండదు. గ్రంథం స్పష్టంగా చెప్పిందని. జీవం ఉండడం అర్థం ఏంటంటే జీవపు లక్షణాలు కలిగి ఉండడం. భౌతికంగా బాప్తిసం పొంది సంఘంలో ఉండడం అది జీవము కాదు. జీవపు లక్షణాలు కలిగి సంఘంలో ఉన్నవాడు జీవం గలవాడు. అక్కడ జీవాన్ని ఎలా పోల్చాడు ప్రభు? దేవుని వాక్యం ఎలా సెలవుస్తుందంటే ప్రేమ గలవాడు అని చెప్పింది. అందరినీ ద్వేషిస్తూ అందరినీ సనుక్కుంటూ అందరి మీద వ్యతిరేక భావంతో ఉంటే ఆ వ్యక్తి జీవం గలవాడా జీవం లేనివాడా? దేవుని దృష్టిలో జీవం లేనివాడే.
మన ద్వేషం ఎక్కువ అంత సహోదరం ఉంటే మన జీవాన్ని ఏం చేస్తాం, మనకు జీవాన్ని కోల్పోతాం. ఇప్పుడు దీని మనకి ఏమర్థం అవుతుంది? ప్రేమ అనేది జీవం, ద్వేషము దీనికి ఆపోజిట్గా ఉన్న మరణంలో ఉందండి. జీవముకు ఆపోజిట్ మరణం. ఇలా మనం కొన్ని లక్షణాలు రాసుకోవచ్చు కదా. ఇంకేముంటాయి జీవ లక్షణాలు? ఇంకా ప్రేమ, కనికరము, దయ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇంకా జాలి చూపటము, సాత్వికము. ఇవన్నీ కూడా దేని లక్షణాలు? జీవపు లక్షణాలు. ద్వేషము, స్వార్థము, కోపము, అసూయ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మరణ సంబంధించిందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే ప్రేమ గలవాడు జీవము గలవాడు, ప్రేమ లేనివాడు జీవం లేనివాడు. తన సహోదరుని ద్వేషించేవాడు వాడు జీవం గలవాడు, జీవం లేనివాడా? యోహాను గారు ఎందుకు ఈ మాట రాశాడంటే ఎవ్రీ సంఘం చివరికి వచ్చినప్పుడు ఇదే మనం ఇప్పుడు ప్రణగ్రంథం చదువుకున్నప్పుడు కూడా ఏందో మనం చదువుకున్న 2వ అధ్యాయం యేసు ఏం చెప్పారు? నువ్వు మొదట ప్రేమను ఏమన్నారు? కోల్పోయారు అంతే సంఘం. ఏట సంఘం? ఎఫ్సీ సంఘం. అది యోహాను కూడా ఆఖరిగా ఆయన చివరి ఎఫ్సీ సంఘంలో పనిచేశాడు, సంఘ పెద్దగా ప్రీచింగ్లో పనిచేశాడు ఆయన. అప్పుడు సంఘంలో వాళ్ళ ప్రేమను అలా సన్నగిస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశిస్తూ రాసిన మాటలు ఏమైనా ఉన్నాయి, అవి మొదటి యోహాను రాసిన పత్రిక. ఇక్కడ సంఘటన చూస్తూ ఏమన్నారంటే యోహాను గారు, ప్రేమ లేనివాడు జీవము లేనివాడు. మీరందరూ సహోదరు మీరు ప్రేమ కలిగి ఉన్నారు అక్కడ చెప్పడం జరిగిందండి. మొదటి చదువుకుంటే చాలా ఉంటాయి. మీ ఉదాహరణకి మొదటి అధ్యాయము 9 చదువుకుంటే ఏముందంటే, 2లో 9 చదువుకుంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనిచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు అని కానీ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఒక వ్యక్తిదే మన ద్వేషభావం మనకు అసలు ఒక దేవుని వాక్యం స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, మనకి ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, కోపాన్ని ఒక సందర్భంలో మనం కట్ చేసేలట. కోపాన్ని కంటిన్యూ చేయకూడదు ఎప్పుడు కూడా. కోపం అలా ఉంచుకుంటే కోపం ఎలా మారుతుందట? ద్వేషంగా మారుతుందట. కోపంగా ఇంకా హైర్ గ్రేడ్ ద్వేషం. ఇంకా ద్వేషం అలా ఉంటే ఏమవుద్దట? పగ. అది ఇంకా ఎక్కువ. ఇంకా అలా పగ ఉంచుకుంటే ఏమవుద్ది? క్రియరూపం దాల్చి నరాతి వరకు వెళ్ళిపోతారు. దాని మూలం ఎక్కడ ఉంది? దానికి ద్వేషం. ఇప్పుడు ద్వేషం చంపిస్తే ఇవన్నీ వస్తాయా? పగ వరకు వెళ్దాం. ఇంకా దేని వాక్యం ఏం చెప్తుందంటే, ద్వేషం అనేది మీరు ఉంచకూడదు. జీవం కలిగి ఉంటే అర్థం ఏంటంటే జీవపు లక్షణాలు కలిగి ఉండము, ప్రేమ కలిగి ఉండము. ఇవన్నీ అనేది దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం కొద్ది మాట చెప్పి ముగించేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనకు వెళ్ళినప్పుడు 10వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ఆయన నేను మంచి గొర్రెల కాపరి అని ఒక సందర్భం ఉంటుంది, ఉపమానం ఉంటుంది కదా. అలా చెప్తూ కొన్ని మంచి మాటలు దాంట్లో ఉంటాయండి. అక్కడ ఏముంటాయంటే యేసుక్రీస్తు తన గురించి చెప్పుకుంటూ నేను మంచి గొర్రెల కాపరి అని చెప్పుకుంటూ, గొర్రెలు ఎక్కడ ఎవరు? గొర్రెలు అంటే మనం, కాపరి అంటే ఎవరు? ఆయన. అక్కడ 10వ అధ్యాయం చదువుకుంటే దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు దేనికి వచ్చారట? జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు? అంతకుముందు జీవం అంతకుముందు ఉందా లేదా? వాటికి అంతకుముందు జీవం లేదు. ఎందుకో జీవం ఆ గొర్రెలు ఏమయ్యాయి? జీవాన్ని కోల్పోయాయి. 20 చదువుకుందాం. నేను నిత్యం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింప పాదం ఉంటారని ప్రభు ఏమంటారంటే, నేను వాటికి నిత్యం ఇచ్చున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింప పాదవాడు. అంటే నిత్యం అంటే అర్థం ఏంటి? ఎన్నటికీ నాశనం లేని జీవితం కలగకుండా ఇంత చేయము. అది ఇస్తుంది ఎవరట? అక్కడ యేసుక్రీస్తువారు. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైందా జీవం అంటే ఏంటో? తర్వాత జీవాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తులు ఏమేమి చేయాలో కొన్ని పాయింట్లు వేసి మనం ముగించేద్దాం. మొదటగా మనం తెలుసు, ఒక్కొక్క పాయింట్ రాసుకొని ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 5:12 చదువుకుంటే, ఒక వ్యక్తి
నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏమేం చేయాలో కొన్ని మాటలు ఆలోచన ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 5:12 చదువుకుంటే, అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్పింది? దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు పదం చెప్పింది. కాబట్టి దేవుని కుమారుని అంగీకరించుట అదొక పదం మనం రాసుకోవచ్చు. దేవుని కుమారుడు అంటే కుమారుని ఎందుకు విశ్వసించేవాడు జీవం గలవాడు విషయం మనకు అర్థం అవ్వాలి. ఇదే మాట యోహాను సువార్త 5:24 ఏముంటుంది? అక్కడ మరొక మాట ఉంటుంది. యోహాను సువార్త 5:24 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్యం గలవాడు. అక్కడ సందర్భం బట్టి ఆ వచనం ఎవరికి సంబంధించింది? తండ్రికి సంబంధించింది. నన్ను పంపినవాడు అంటే ఎవరు? అక్కడ నన్ను పంపినవాడు అంటే తండ్రి. అంటే ఒక వ్యక్తి జీవం కావాలంటే వ్యక్తి ఏం చేయాలంటే కొన్ని పాయింట్లు రాసుకోండి. మొదట ఏం చేయాలట? తండ్రి యందు కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచువాడే నిత్యము కలవాడు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కీర్తన 34 కీర్తన 11:14 చదువుకుంటే అక్కడ సందర్భంలో దావీదు గారు అంటున్న మాట ఒకసారి ఆలోచిద్దాం. 34 కీర్తన 11-14 చదువుకుంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడు. అర్థం ఏంటి? మీకు బ్రతకాలని ఆశ ఉందా అంటే అర్థం ఒక సందర్భంలో అది మీకు జీవము కావాలా అని ఉద్యోగ క్వశ్చన్ వేస్తున్నాడు. ఇంకా మేలు నుంచు అనేక జనములు బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నాడా? అప్పుడు చెప్తే ఏం చేయాలో జీవము కలగాలంటే ఏం చెప్పారు? కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ చదవండి. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మిమ్మల్ని ఫస్ట్ చదువు ఆ మాట. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కనవ మాటకుండా నీ పెదవులను కాచుకొని వెళ్ళను. కీడి చెడు కాక మేలు చేయము. చాలు. ఇవన్నీ కూడా ఏంటంటే నిత్యజీవం కావాలంటే మనం నేర్చుకోవాల్సిన క్రియలు. ఒక వ్యక్తి నిత్యజీవం కావాలంటే వ్యక్తి ఏం చేయాలంటే మొదట మంచి మాట చెప్పారంటే చెడ్డ మాటలు పలకుండా నేను నాలుకను కాపాడుకో అన్నారండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది ఏంటంటే చెడ్డ మాటలు పలకుండా కపట మాట మాలకుండా నువ్వు నీ పదవులు కాచుకో అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. రెండో మాట ఏంటంటే కీడు చేయటమా అని మేలు చేయి. కీడు మరి చేయకు. ఎవరో కూడా నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వు కీడు మరి చేయకుండా నువ్వు మేలు చేయని గ్రంథం చెప్తుంది. సమాధానం వెతికి దాన్ని వెంటాడమే కానీ గ్రంథం చెప్తుంది. ఇదే మాటని మొదటి పేతురు పత్రిక 3:10 చదువుకుంటే అక్కడ ఒక మాట చెప్పారండి. ఏంటంటే మొదటి పేతురు పత్రిక 3:10 చదువుకుంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవారు చెడ్డదాన్ని పలకుండా నాలుగును కపట మాటలు తన పదవులు కాచుకోవాలి. ఇదే మాట రిపీట్ చేస్తే అక్కడ పేదలు చెప్పడం జరుగుతుందని. అంటే జీవం కావాలనుకున్న వ్యక్తి ఏం చేయాలంటే నోటిని కాపాడుకోవాలి. తర్వాత మేలు చేయాలనే గ్రంథం సెలవుస్తుంది. నోటిని కాచుకొని గ్రంథం సెలవుస్తుంది. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే రోమేలు రాసిన పత్రిక 8:6 చదువుకుంటే, రోమేలు రాసిన పత్రిక 8:6 చదువుకుంటే ఆత్మ సంబంధ మనసు జీవమును సమాధానమే ఉన్నది. ఎలాగ శరీర మనస్సు దేవుని విరోధం పదం ఉంటుందండి. అక్కడ పదం ఇక్కడ ఏం చెప్పారంటే ఆత్మాసర్వ మనస్సు అంటే ఎవరైతే ఆత్మస మనసు కలిగి ఉంటాడు ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నాడట? ఆత్మ సమస్య కలిగి ఉండడం అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ గురించి ఆత్మ సంబంధ విషయాల గురించి దేవుడి గురించి ఆలోచించే మనసు అని అర్థం చేసుకోవాలి. శరీరం గురించి ఆలోచించిన మనసు శరీర మనస్సు. తర్వాత గలతీ రాసిన పత్రిక 6:8 చదువుకుంటే, గలతీ రాసిన పత్రిక 6:8-9 చదువుకుంటే అనగా తన శరీరాన్ని బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను. ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యము పంట కోయడం అర్థం ఏంటి? ఆత్మ నుండి విత్తువాడు అర్థం ఏంటి?
అంటే ఆత్మఫలాలు మన జీవితంలో ఫలించిన ఆత్మఫలాలు ఎక్కడ ఉంటాయి? ఆత్మఫలాలు అదే గలతీలోని మనం చదువుకుంటాం కదా 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 22 నుంచి ఉంటుందండి ఆత్మఫలాలు. అవన్నీ కలిగి ఉండడమే నిత్యజీవం మాట అనే గ్రంథం మనకు పేర్కొంది. తర్వాత 5వదిగా రోమిల పత్రిక 2:7 చదువుకుంటే రోమిల పత్రిక 2:7 చదువుకుంటే పౌలు గారు అంటారన్నమాట రోమిలకు రాస్తూ 2:7 సత్క్రియలో ఓపిక చేయొచ్చు, మహిమను ఘనతయు అక్షతయు వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. సత్క్రియను ఓపిక చేయట, సత్క్రియలు చేయాలి. సత్క్రియ అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు. సత్క్రియలు చేసేవాడికి ఏముంటుందట? నిత్యజీవం ఉంటుందట. తర్వాత ఏం చేయాలట? సత్క్రియలు ఓపిక చేయొచ్చు, మహిమయో ఘనతయో అక్షతను వెతకు వారికి. అంటే ఏం వెతకాలట? మహిమ వెతకడం అర్థం ఏంటి? దేవుని వెతకడం, దేవుని వాక్యాన్ని వెతకడం. అది నిత్యజీవన గ్రంథం సెలవిస్తుంది. ఇదే మాట మనం మత్తయి సువార్త 20 చదువుకుంటే 25 అధ్యాయం 31 నుంచి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారండి. ఆ ఉపమానాల్లో మేలు చేసిన వారు తర్వాత మనం మత్తయి సువార్తకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త ఒకసారి 20కి వెళ్ళిపోతే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఒకసారి మత్తయి సువార్త 25:31 చదువుకుంటే అక్కడ మనిషి కుమారుడు తీర్పు సందర్భం ఒకటి చెప్తారండి. అక్కడ చెప్తూ ఏమన్నారంటే ఎడమవైపున కుడివైపు కొంతమంది ఉంటారండి. కుడివైపు నేను వాళ్ళకు చెప్తూ 30 చదువుకుంటే ఏముంటుందంటే 34 చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి ఆశ్రమైన వాళ్ళారా, లోకప్పుడు మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజు స్వతంత్రించుకున్నది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, దిగంబరిని ఉంటుంది, నాకు బట్టలు ఇచ్చితిరి. చెప్పినప్పుడు వీళ్ళందరూ మేమేం చేస్తాను ఆయన, మేము ఇప్పుడు దాహం ఇచ్చాం, మేము ఇప్పుడు మీకు అన్నం పెట్టాం అన్నప్పుడు ప్రభు ఏమంటారంటే, నేను కాదు, నా తరపున నా ఒక సహోదరి మీరు చేశారు కాబట్టి ఒక సహోదరి మీరు చేస్తే నాకు చేసినట్టు అంటారు అన్న జరుగుతుంది. అప్పుడు కుడిపిన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ప్రభువులు చివరికి ఒకసారి ఏమంటారంటే, మనం ఒకసారి 40 అదే అధ్యాయము 40 చదువుకుంటే 46 చదువుకుంటే వాళ్ళు ఏమంటారంటే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. అంటే యేసుక్రీస్తు కుడివైపున మనకు ఎలా పోల్చారు? నీతిమంతులుగా పోల్చారండి. అంటే మేలు చేసినవాడు దేవుని దృష్టిలో ఎలా ఉంటారట? నీతిమంతులుగా ఉంటారట. మేలు చేయాలి, మేలు చేసేవాడే క్రైస్తవుడు. మేలు చేసినవాడే దేవుడు వాళ్ళకి నిత్య జీవం ఇస్తున్న గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా మనం చదువుకుంటే రోమిల పత్రిక 2:7 చదివాం మనం. రోమిల పత్రిక 6:22 చదువుదాం. రోమిల పత్రిక 6:22 చదువుకుంటే ఇప్పుడు పాపం విమోచింపబడి పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, పరిశుద్ధతను కొనసాగించుట నిత్యజీవము. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకొని బాప్తిసం పొంది అప్పటి నుంచి మనం రక్షణలోకి వచ్చి అప్పుడు మనం ఏం చేయాలట? మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. పాపంలో లేకుండా మనం పడకుండా మన పరిశుద్ధత కొనసాగిస్తే అప్పుడు నిత్యవంత గ్రంథం సెలవిస్తుంది. ఆఖరిగా 1 తిమోతి పత్రిక 6:12 చదువుకుంటే 1 తిమోతి 6:12 చదువుకుంటే పౌలు గారు అంటున్న మాట తన చివరి దశలో, విశ్వాసవంతమైన మంచి పోరాటి తిని నిత్య జీవమును చేపట్టము. అంటే అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? అక్కడ పోరాటం అని చెప్తున్నారు. ఏటా పోరాటం? అది ఆత్మ సంబంధ పోరాటం. ఆ పోరాటం ఎవరితో పోరాటం? అది అంతగా సంబంధం దురాత్మతో పోరాటం, శాతంతో పోరాటం, పాపంతో పోరాటం. ఆ పోరాటం జయించిన వాడికి విజయం వస్తుందని అక్కడ ఆయన పేర్కొన్నాడు. అంటే నేను నాకు అలాగ వచ్చింది అని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. తర్వాత ఇందా మనం చదువుకున్నాం, ప్రభువారు ఏం చెప్పారు? దామంతులతో నిత్యజీవం కావాలంటే నీ దేవుణ్ణి ఆజ్ఞలు పాటించని చెప్పారు. అది కూడా నిత్యజీవమే. అది కూడా మనం రాసుకోవచ్చు. దేవుడు ఆజ్ఞలు పాటించడము, తర్వాత నీ పూర్ణ హృదయంతో ఉపదేశుడు అంటున్న మాట ఏమని ఆలోచించాం. నీ దేవుణ్ణి పూర్ణాత్మతో, అంటే దేవుని మనం ఎలా ప్రేమించాలంటే తండ్రిని కుమారుని ఎలా ప్రేమించాలట? మనం తండ్రిని కుమారుని
పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అలా ప్రేమిస్తే వాళ్ళకి ఏం కోరుకుంటారట? నిత్యజీవం వస్తుందట. మనం ఒకసారి లోకసువార్త 10వ అధ్యాయంకి వెళ్తే అక్కడ లోకసువార్త 10వ అధ్యాయం మరొక మాట కూడా ఉంటే మనం ఎంత చదవలేదు, ఒకసారి చదివి ముగించేద్దాం. లోకసువార్త 10వ అధ్యాయంకి వెళ్తే ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్తూ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ప్రభువు చెప్తారు కదా సమాధానం. చెప్పినప్పుడు మరొక మాట కూడా అంటారు. లోకసువార్త 10:25కి వెళ్తే 25కి వెళ్తే ధర్మశాస్త్ర ఉపదేశకుడు నిత్యజీవంలో నా వాసుడు నేనేం చేయాలి అడిగినప్పుడు ప్రభువు ఏం చెప్పారు? మొదట 20 నుండి నీ దేవుణ్ణి ప్రేమించని చెప్పారు కదా. అలా చెబుతూ ఆ మాట కూడా ఉంటుంది. ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే మనం 30కి వెళ్తే 30కి వెళ్ళినప్పుడు ఒక సందర్భం చెప్తారండి. ఒక వ్యక్తి కొట్టేసి ఒక కొన ప్రాంతం ఉంటే అప్పుడు మనకి ఆ సందర్భం తెలుసులేండి. అలాగా ఒక వ్యక్తి ఏమో పడిపోయి ఉంటాడు, రక్తం పడిపోయి ఉంటే వ్యక్తిని పట్టించినప్పుడు సహాయం చేసి ఎవరు లేకపోక మరొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి సహాయం చేస్తారండి. చేసినప్పుడు 36 చదువుకుంటే కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడైనో నీకు తోచునని ఆయన యేసు అడగగా అతని మీద జాలి పనివాడు చెప్తారండి అని చెప్తూ అప్పుడు యేసు ఏమంటే 37 చదువుకుంటే అందుకు యేసు నీవుని వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. అంటే అర్థం ఏంటంటే మరమ చెప్పాలంటే నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు అని అర్థం ఏంటి? నీ పొరుగువాడు సహాయాలు ఉంటే కష్టాలు ఉంటే మనం వెయిట్ చేయాలట, మనం సహాయం చేసి మనసు రావాలి. ఇవన్నీ చేసినోడికి ఏముంటుందట? నిత్యజీవం ఉంటుంది. ఇవన్నీ చేయనోడికి నిత్యజీవము ఉండదని. మొదట తండ్రిని దేవుని ఎడలా కుమారుడు విశ్వాసం కలిగి ఉండాలి, అది నిత్యజీవము. రెండోది తన నోటిని కాపాడుకోవాలి, కీడు చేయడం మానేయాలి, మరొకరిని కీడు చేయడం కానీ మరొకరిని అటువంటి ఆలోచన మానుకోవాలి. తర్వాత ఆత్మసార మనసు కలిగి ఉండాలి. తర్వాత మనలో ఆత్మఫలాలు రావాలి. ఆత్మఫలం అర్థం ఏంటి? ప్రేమ, ఇవన్నీ చదువుకున్నాం, కనికరం, ఇవన్నీ కూడా. తర్వాత సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. తర్వాత మన పరిశుద్ధం కొనసాగించాలి. తర్వాత ఆత్మ సంబంధ దృష్టి మనం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధ పోరాడాలి. తర్వాత తండ్రిని కుమారుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆఖరిగా నీ పొరుగువాడిని మనం ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఇవన్నీ చేసినోడికి నిత్యజీవం వస్తుందని. ధనవంతుడేమో ప్రభువారు నిజంగా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి ఎంత బుద్ధిహీనుడు అనిపిస్తూ ఉంటుందని. మీ నిత్యజీవం కాలం వచ్చిన వ్యక్తి, నిత్యజీవం కావాలి కోరుకున్న వ్యక్తి ప్రభువారు చెప్పిన వెంటనే నిజంగా అప్పుడు ఆ వ్యక్తి నాకు అవన్నీ వద్దు నాయన, నిజమే నువ్వు చెప్పిన కరెక్టే, నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు, నేను వెంబడిస్తాను, నీ చుట్టూ తిరుగుతాను అన్నప్పుడు అలా అనుకుని వస్తే ఆ వ్యక్తి నిత్యజీవం పొందుకుంటాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? నాకు వద్దు అనుకున్నాడు అండి. ఏమనుకున్నాడు వ్యక్తి? నాకు వద్దు అని అనుకున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా జీవము మరణం మన ఎదుటే పడతాడండి. దేవుడు ఏ వ్యక్తిని కూడా బలవంతంగా శోధించాడు. నాయన ఇది కోరుకునే దేవుడు ఎవరిని కూడా పురుగొలపడండి. అది మన చేతిలో ఉంటుందండి. మనం కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు. ఇప్పుడు ఎవనుడు కోరుకున్నాడో వదిలేశాడా? విడిచిపెట్టించాడు. అంటే దేవుడు మనకి స్వేచ్ఛ సంకల్పం ఇచ్చాడు. మనం కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు, దాన్ని స్వేచ్ఛ ఇచ్చే మనసు మనకి ఇచ్చాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 30:15 ఏముంటుందంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ జీవాన్ని మరణం ఎదుట పెట్టుచున్నాను అంటాడండి. అనడం లేదా? ఆ వాక్యం ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 30:15 చదువుకుంటే ఈ మాట ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి కూడా దేవుడు నిబంధన ఏర్పాటు చేసినప్పుడు కూడా దేవుడు ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ మోషే తిరిగి రెండోసారి ఉపదేశం చేసినప్పుడు ఇశ్రాయేలుతో అంటున్న ఒక మాట ఏంటంటే, నేడు నేను నీకు జీవమును మేలును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఆ పదం వాడాను. ఇప్పుడు కూడా మనుషులందరూ ఎదుట కూడా ఏముందట? జీవం ఉంది, మరణం ఉంది. జీవం కూడా వ్యక్తి ఎక్కడ రావాలి? క్రీస్తులోకి రావాలి, క్రీస్తునందు రావాలి, సంఘంలోకి రావాలి, క్రీస్తునందు బాప్తిసం పొందాలి, తర్వాత క్రీస్తులో జీవించాలి. విశ్వాసం నిత్యజీవకాల వ్యక్తులు ఏం చేయాలంటే ఇవన్నీ జరిగిస్తే వ్యక్తి ఖచ్చితంగా నిత్యజీవం సంపాదించి ఎక్కడికి వెళ్తారట? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. అందుకే ప్రభువు ఏమన్నారంటే పరలోకంలో మరణం వరకు నమ్మకం ఉండబో నేను నీకు జీవ కిరీటం ఇస్తున్నాను అన్నాడు. జీవ కిరీటం అంటే అర్థం ఏంటి? నిత్యజీవమే.
నిజం వాడబడిన మరొక పదం అంటే జీవ కిరీటము. కొన్ని అలంకార పదాలు: జీవ కిరీటము, జీవ వృక్షము, జీవ జలము. సమరస్థితి ప్రభువు ఏమన్నారు? నేను జీవజలము దయచేస్తాను అన్నాడు కదా. ఇవన్నీ అలంకార రూపాలు నిత్యజీవ పదానికి. ఇవన్నీ ఒకటే. నిత్యజీవము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి నిత్యకాలం వ్యక్తులు ఎక్కడ రావాలంటే ప్రభు దగ్గర రావాలి, ప్రభు నమ్ముకోవాలి. ప్రభు నమ్మకం మరణిస్తే మనందరూ కూడా జీవాన్ని సంపాదించుకొని ఎన్నడూ మన ఆత్మ నశించకుండా పరలోకంలో ఉంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అటువంటి గొప్ప నిత్యాన్ని మనందరూ సంపాదించుకోవాలని మన నమ్మకం ఉంటే మనందరం దేవుణ్ణి కోరుకుందాం. అటువంటి గొప్ప శక్తిని బలా మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరి హృదయాల్లో ఫలింపి దీవింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనములు.